శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. అందరికీ నమస్కారం. భగవద్గీత 4వ అధ్యాయము జ్ఞానయోగము. ఇప్పటిదాకా కృష్ణుడు అర్జునుడికి సాంఖ్యయోగము, కర్మయోగము బోధించాడు. మొదట కర్మయోగం అంటే నిష్కామ కర్మయోగం అనుసరించమన్నాడు. దానితో చిత్తము నిర్మలమవుతుంది, జ్ఞానం ఉదయిస్తుంది. కర్మయోగంలో అనుసరించవలసిన పద్ధతులు, చిత్తశుద్ధికి కావలసిన కర్మాచరణము అన్నీ చక్కగా చెప్పాడు. అంటే జ్ఞానం సంపాదించడానికి పునాది వేశాడు భగవానుడు. ఇప్పుడు జ్ఞాన యోగాన్ని బోధిస్తున్నాడు. ఈ అధ్యాయంలో జ్ఞానం గురించి ఎక్కువగా చెప్పబడిన అక్కడక్కడ కర్మయోగం గురించి కూడా చెప్పబడింది. ఈ విషయాలన్నీ చెప్పబోయే ముందు కృష్ణుడు అర్జునుడి మనస్సును కాస్తంత దారి మళ్లించాడు. ఎందుకంటే 2-3 అధ్యాయాలు చాలా క్లిష్టమైనవి. ఇంకా అదే మాదిరి చెప్పుకుంటూ పోతే అర్జునుడికి విసుగు రావచ్చు. అందుకని చిన్న డైవర్షన్, అది కూడా అర్థవంతమైన డైవర్షన్. ఈ జ్ఞానకర్మయోగములు ఇప్పటివి కావని, అతి ప్రాచీనమైనవని, కాలవశాత్తు కాలగర్భంలో కలిసిపోగా ఇప్పుడు తాను మరలా దానిని అర్జునుడి ద్వారా లోకానికి తెలియబరుస్తున్నాను అని పలికాడు భగవానుడు. ఆ మాట అనగానే అర్జునుడికి చిన్న సందేహం కలిగింది. అదేంటో చూద్దాం. అర్జున, ముందు చెప్పిన యోగమును నేను ఇంతకు ముందు సూర్యునికి ఉపదేశించాను. సూర్యుడు దానిని మనువుకు ఉపదేశించాడు. మనువు ఆ యోగమును ఇక్ష్వాకువునకు చెప్పాడు. ఇప్పటిదాకా చెప్పబడిన సాంఖ్యయోగము, కర్మయోగము ఈనాటిది కాదు. నేను ఈనాడు నీకోసం చెప్తున్నది కాదు. ఈ జ్ఞానం పరంపరంగా వస్తూ ఉంది. ఈ జ్ఞానాన్ని నేను ఏనాడో సూర్యునికి చెప్పాను. దానిని సూర్యుడు వైవస్వత మనువునకు ఉపదేశించాడు. మనువు ఇక్ష్వాకువునకు బోధించాడు. ఈ ఇక్ష్వాకువు శ్రీరామచంద్రుని వంశకర్త. ఆయన సూర్యవంశ క్షత్రియుడు. అందుకే ఎనకుల తిలక అని కూడా అంటారు. ఆ ప్రకారంగా ఈ యోగము లోకంలో విస్తరించింది. కాలానుగుణంగా ఆ జ్ఞానం నశించిపోయింది. అందుకే ఇప్పుడు నీకు ఈ జ్ఞానాన్ని బోధిస్తున్నాను అని అన్నాడు కృష్ణుడు. ఈ యోగమును అభ్యాసం చేసిన వారందరూ ఋషులు, రాజర్షులు. వైవస్వత మనువు, ఇక్ష్వాకువు ఇద్దరు క్షత్రియులు, చక్రవర్తులు. అర్జునుడు కూడా క్షత్రియుడే. కాబట్టి ఈ యోగమును ఆచరించడానికి, ఋషి కావడానికి కులముతో, వర్ణముతో సంబంధం లేదు. బ్రాహ్మణులైనా క్షత్రియులైనా వారు ఋషిత్వం పొందవచ్చు. క్షత్రియుడు అయిన విశ్వామిత్రుడు బ్రహ్మజ్ఞానం పొంది బ్రహ్మర్షి అనిపించుకున్నాడు అని మనకు తెలుసు. కాబట్టి ఈ యోగమును ఆచరిస్తే వారందరూ ఋషులవుతారు అని అన్నాడు భగవానుడు. ఈ ప్రకారంగా సూర్యుని నుండి వైవస్వత మనువుకు, ఆయన నుండి ఇక్ష్వాకు మహారాజు, ఆయన నుండి ఆయన కుమారులు, శిష్యులకు పరంపరానుగతంగా లభించింది. వారందరూ ఈ యోగమును భక్తి శ్రద్ధలతో ఆచరించి రాజర్షులు అయ్యారు. ఈ యోగము ఈ ప్రకారంగా పరంపరానుగతంగా లోకానికి సంక్రమించింది. కాలం గడిచే కొద్దీ ఈ యోగం అంతరించిపోయింది, ఎవరికీ తెలియకుండా పోయింది. ఈ యోగము మొట్టమొదట రాజర్షులకు ఉపదేశించబడింది. రాజర్షి అంటే ఎవరు అంటే క్షత్రియుడిగా జన్మనెత్తి తర్వాత ఋషిగా మారినవాడు రాజర్షి అని పిలువపడతాడు. విశ్వామిత్రుడు రాజర్షి అని పిలువపడతాడు. తర్వాత బ్రహ్మర్షి అయ్యాడు. పుట్టుకతో రాజుగా పుట్టినా ఆధ్యాత్మ విద్యయందు ఆసక్తి కలిగి ఉంటే అతడు రాజర్షి అవుతాడు. అంటే క్షత్రియత్వము, ఋషిత్వము రెండూ కలిగి ఉంటే అతను రాజర్షి. ఋషి అనేది ఒక బిరుదు. నిష్కామ కర్మయోగము అవలంబించడం ద్వారా ఆ బిరుదు ఎవరైనా పొందవచ్చు. సామాన్య మానవుడు కూడా మహర్షి కాగలడు. దానికి కావలసిన లక్షణాలు ఏంటంటే నిష్కామ కర్మ, ఇంద్రియ నిగ్రహం, మనోనిగ్రహం, చిత్తము స్వాధీనంలో ఉంచుకోవడం, కామ క్రోధములు, లోభములు విడిచిపెట్టి ఆత్మలో మనసును ఐక్యం చేసిన వాడే ఋషి అని పిలువబడతాడు. కానీ కేవలం మహర్షి అని పేరు పెట్టుకున్నంత మాత్రాన ఋషి కాలేడు. పూర్వకాలంలో ఎంతోమంది రాజులు ఋషులుగా మారారు, ముక్తిని పొందారు. కొంతమంది తాము దైనందిన వ్యవహారాలలో మునిగి తేలుతున్నామని, ఈ యోగం ఆచరించడానికి సమయం లేదని, అది కేవలం సన్యాసులకే సాధ్యమని అంటూ ఉంటారు. అది పొరపాటు. నిష్కామ కర్మ ఎవరైనా ఆచరించవచ్చు. పరిపాలనా కార్యక్రమములు నిర్వహిస్తూ ఈ యోగము రాజులు అవలంబించగా లేనిది, సామాన్య మానవులు అవలంబించడం పెద్ద పని కాదు. రాజులు తెలుసుకొని ఆచరించగలిగిన నిష్కామ కర్మ, ఆత్మజ్ఞానము సామాన్యులకు ఎందుకు సాధ్యపడదు?
ఇప్పుడు కూడా అర్జునుడు క్షత్రియుడు కాబట్టి ఆ జ్ఞానమును అర్జునుడి ద్వారా లోకానికి అందించాడు భగవానుడు. కాలానుగతంగా ఈ యోగము నష్టమైంది అని అన్నారు. అంటే నశించిపోయింది అని కాదు. ఒకసారి పరశురాముడు క్షత్రియులందరినీ నాశనం చేశాడు. మిగిలిన ఒకరిద్దరు క్షత్రియులకు ఈ యోగం తెలిసి ఉండదు. ఆ కారణం చేత ఈ యోగం అంతరించిపోయి ఉండవచ్చు. ఇప్పుడు కృష్ణుడు అర్జునుడికి బోధించడం ద్వారా వ్యాప్తిలోనికి వచ్చింది. దీనినే మరొక విధంగా కూడా చెప్తారు. కాలక్రమేణా ఈ యోగమును ఆచరించే వాళ్ళు తక్కువై కాలానుగుణంగా ఎవరూ ఆచరించని కారణంగా నష్టమైపోయింది. ఈ యోగం ఒకటి ఉన్నది అని కూడా ఎవరికీ తెలియని పరిస్థితి వచ్చింది. ఇప్పుడు కృష్ణుడు అర్జునుడికి చెప్పడం ద్వారా మరలా వెలుగులోకి వచ్చింది అని అనుకోవచ్చు. ఇప్పుడు కూడా నేను నీకు ఎందుకు చెప్తున్నాను అంటే, నీవు నాకు బంధువు, మిత్రుడవు, భక్తుడవు. పైగా ఇప్పుడే నన్ను నీ గురువుగా స్వీకరించావు. ఆ కారణం చేత పురాతనమైన ఈ యోగమును నేను నీకు చెప్పాను. ఈ యోగము అతి రహస్యమైంది, అతి ముఖ్యమైంది, ఎవరికీ తెలియనిది అని తెలుసుకో. ఇందులో పురాతనము అనే పదం వాడబడింది. పురాతనము అంటే చాలా కాలం నుండి అమలులో ఉన్నది, ప్రస్తుతం నష్టమైంది, అంతేకాని పాతబడిపోయింది, పనికిరానిది, ఈ నవయుగానికి ఆచరణయోగ్యం కానిది అని అర్థం చేసుకోకూడదు. పురాతనం అంటే మరొక విధంగా కూడా చెప్పవచ్చు. ఇది కాల పరీక్షకు నిలిచిన యోగం. పురాతనమైన ఎప్పటికీ నవీనంగా కొత్తగా అనిపించేది. పైగా ఎంతోమంది రాజర్షులు ఆచరించి ముక్తి పొందినది కాబట్టి ఈ యోగము అందరికీ ఆచరణయోగ్యం. ఈ యోగం పనిచేస్తుందా లేదా అని ఎవరూ సందేహపడాల్సిన పని లేదు. ఎందుకంటే ఎంతోమంది రాజర్షులు దీనిని అనుసరించారు, మంచి ఫలితాలను పొందారు. కాబట్టి మనం అందరం కూడా ఆచరించవచ్చు. మరి అందరినీ వదిలిపెట్టి అర్జునుడికే ఎందుకు చెప్పాల్సి వచ్చింది అనే ప్రశ్న మనందరికీ రావచ్చు. ఆ సందర్భాన్ని అర్జునుడే కల్పించుకున్నాడు. మామూలుగా అందరూ శంఖాలు పూరించగానే యుద్ధం మొదలై ఉంటే కృష్ణుడికి భగవద్గీత చెప్పే అవకాశం వచ్చుండేది కాదు. తన సైన్యాన్ని, ఎదుటి సైన్యాన్ని చూసి అర్జునుడు మోహంలో పడిపోవడం, విషాదం చెందడం, కాళ్ళు చేతులు వణుకుతుంటే, కళ్ళ నుండి నీరు కారుతుంటే, ధనుర్బాణాలు క్రింద పడేసి చతికిల పడితే, నీవే తప్ప నితంబెరుగా అనే రీతిలో నేను ఏది మంచి ఏది చెడు నిర్ణయించుకోలేకపోతున్నాను, నన్ను నీ శిష్యునిగా స్వీకరించి నాకు తత్వబోధ చెయ్యి అని అర్జునుడు ప్రాధేయపడితే అప్పుడు చెప్పాడు కృష్ణుడు. అది కూడా అర్జునుడు తనకు మిత్రుడు, తన్ను గురువుగా స్వీకరించాడు, తన మీద భక్తి శ్రద్ధ కలిగి ఉన్నాడు, అందుకని అర్జునుడు భగవద్గీతను వినడానికి యోగ్యుడు అని తలంచి చెప్పాడు. కానీ ధర్మరాజుకు కానీ విదురుడికి కానీ ఎవరికంటే వారికి బోధించలేదు. ఇప్పుడు అర్జునునికి ఒక సందేహం కలిగింది. దాన్ని మెల్లగా బయటపెట్టాడు. ఓ కృష్ణ, నీవు పుట్టింది పెరిగింది నాకు తెలుసు, అందరికీ తెలుసు. నీవు ఈ కాలం నాటివాడివి. మరి సూర్యుడు, ఆయన కుమారుడు చాలా పురాతనులు. ఈ కాలంలో పుట్టిన నీవు ఎప్పుడో పుట్టిన సూర్యునికి ఈ యోగమును ఉపదేశించడం ఎలా సాధ్యమైంది? కొంచెం వివరించు అని అడిగాడు. ఇటువంటి సందేహం సహజంగా ఎవరికైనా వస్తుంది. ఎవరైనా మన దగ్గరికి వచ్చి నువ్వు చాలా గొప్పవాడివి, మీ తాతగారు మీ ముత్తాతగారు నీ గురించి చాలా గొప్పగా చెప్తుంటారు అని అన్నారనుకోండి, లేదా నేను చాలా తెలివిగలవాణ్ణి, మా తాతకు ముత్తాతకు కూడా సలహాలు నేనే ఇచ్చేవాణ్ణి అని ఎవరైనా అన్నారనుకోండి, మనం నవ్వుకుంటాం. ఎందుకంటే నా ముత్తాత కాలంలో నేను ఉండే అవకాశమే లేదు, నాకు మా తాతగారే సరిగ్గా తెలీదు, మరి ముత్తాత నా గురించి గొప్పగా చెప్పడం ఏంటి? అలాగే వాడికి కూడా వాడి తాతగారే సరిగ్గా తెలీదు, ఇంకా ముత్తాతకు సలహా ఏమిస్తాడు? ఈ సందేహం చాలా సహజం. అటువంటి సందేహమే అర్జునుడికి వచ్చింది. తన ఎదురుగా నిలబడి ఉన్న తన వయస్సు వాడైన కృష్ణుడు సనాతనుడు అయిన సూర్యునికి ఈ యోగం గురించి చెప్పడం ఏంటి, హాస్యాస్పదం కాకపోతే అని అనుకున్నాడు. అదే ప్రశ్న అడిగేశాడు. అప్పుడు కృష్ణుడు అర్జునుడికి ఆత్మతత్వమును ఉపదేశించాడు. అర్జున, నీవు నేను ఈనాటి వాళ్ళం కాదు. నీకు నాకు ఎన్నో జన్మలు గడిచిపోయాయి, కానీ గడిచిపోయిన జన్మల గురించి నాకు తెలుసు, నీకు తెలియదు, అంతే తేడా. ఆత్మ జీవాత్మ రెండు ఒకటే. ఆత్మ పరమాత్మ స్వరూపము. ఆత్మ దేహంలో ప్రవేశించగానే ఆ దేహంలో ఉన్న మనోబుద్ధి అహంకారాలను బట్టి ప్రవర్తిస్తుంది. అదే మాయ. మాయతో కప్పబడిన ఆత్మ జీవాత్మగా పిలువబడుతుంది. పరమాత్మ అధీనంలో మాయ ఉంటుంది. మాయతో కప్పబడి ఉంటుంది జీవాత్మ. పరమాత్మ మాయను ఆధారంగా చేసుకుని ఎన్నో అవతారాలను ధరిస్తుంటాడు. పరమాత్మకు
ఆయన ఇది వరకు ఎత్తిన జన్మలు అన్నీ బాగా తెలుసు. జీవాత్మకు పూర్వజన్మ జ్ఞానం ఉండదు. ఎందుకంటే జీవుడు మాయతో అజ్ఞానంతో కప్పబడి ఉంటాడు. కాబట్టి ఏ శరీరంలో ఉన్నాడో ఆ విషయంలో జ్ఞాపకం ఉంటాయి, కానీ ఇంతకు ముందు జన్మలు గుర్తుండవు. పరమాత్మ తాను కోరుకున్న జన్మ ఎత్తగలడు. జీవుడు తన పురాకృత పాపపుణ్యాలను అనుసరించి మాత్రమే జన్మ ఎత్తగలడు. పరమాత్మకు స్వతంత్రత ఉంది, జీవాత్మకు లేదు. నిజానికి ప్రతి జీవికి కొన్ని కోట్ల జన్మలు గడిచిపోయాయి. ఎందరో తల్లులు తండ్రులు ఉన్నారు, కానీ ఏది గుర్తుండదు. ప్రస్తుతం మనం మానవ జన్మలో ఉన్నాం. ఈ జన్మలో విషయాలే గుర్తుంటాయి. ఇంతకు ముందు జన్మ విశేషాలు గుర్తుండవు. పుట్టడం వేరు, అంతరించడం వేరు. పుట్టడంలో మన ఇష్టం అంటూ ఏమీ లేదు. మన పూర్వజన్మ వాసనల్ని బట్టి వివిధాలైన యోనులలో పుడుతూ ఉంటాం. కానీ పరమాత్మ అవతరిస్తాడు. తాను ఎక్కడ పుట్టాలో ఏం చేయాలో తనకు తానుగా నిర్ణయించుకుని ఆ యోనిలో జన్మిస్తాడు. అవతరించడం పరమాత్మ ఇష్టం మేరకు జరుగుతూ ఉంటుంది. సాధారణ మానవుడికి ఆ స్వతంత్రత లేదు. మానవునికి తాను ఉన్న జన్మ గురించే తెలుసు. పరమాత్మకు అంతకు ముందు ఎత్తిన అన్ని అవతారాల గురించి తెలుసు. అందుకే కృష్ణుడు అవతరించాడు, అర్జునుడు పుట్టాడు అని అంటారు. అవతార పురుషుడు అయిన కృష్ణుడికి తాను ఇంతకు ముందు ఎత్తిన అన్ని జన్మల గురించి క్షుణ్ణంగా తెలుసు. కానీ అర్జునుడు సామాన్య మానవుడు కాబట్టి కేవలం అర్జునుడిగా పుట్టిన జన్మ గురించి మాత్రమే తెలుసు. అంతకు ముందు జన్మల గురించి అర్జునుడికి తెలియదు. ఇంకొంచెం వివరంగా చెప్పాలంటే పరమాత్మ అవతరించడానికి కారణం లోక కళ్యాణం, ధర్మ సంస్థాపన. జీవాత్మ దేహం పొందడానికి అంటే జన్మించడానికి కారణం అతని ప్రారబ్ధ కర్మ. ఆ కర్మలు అనుభవించడానికే జన్మిస్తాడు. పరమాత్మ తన ఇష్టం వచ్చిన రూపంలో ఇష్టం వచ్చిన చోట జన్మించగలడు. కానీ జీవాత్మ తన ప్రారబ్ధ కర్మలను అనుసరించి ఎక్కడ జన్మించాలని ఉంటే ఆ దేహం పొందుతాడు. పరమాత్మ ఈ లోకంలోకి వచ్చిన తర్వాత ఆయనకు ఈ ప్రాపంచిక విషయములు ఏవి అంటవు. కేవలం సాక్షిగా చూస్తుంటాడు. కానీ జీవాత్మ దేహం ధరించిన తర్వాత ప్రాపంచిక విషయాలలో సంసారంలో కూరుకుపోతాడు. ఇదే అవతారానికి జన్మించడానికి ఉన్న భేదం. నేను ఈ అనంత విశ్వమునకు అధిపతిని. నాకు పుట్టుక చావు లేదు. ఈ ప్రకృతి నా స్వాధీనంలో ఉంది. అయినా నా మాయాశక్తితో నేను పుడుతున్నాను, మరణిస్తున్నాను. ఇంతకు ముందు నాకు కూడా ఎన్నో జన్మలు గడిచాయి అని కృష్ణుడు తన గురించి తాను చెప్పుకున్నాడు. దాని గురించి వివరిస్తున్నాడు. నాకు పుట్టుక లేదు, నాకు చావు లేదు. నేను అందరికీ ఈశ్వరుడను. నేను ఎవరి అధీనంలో లేను. ప్రకృతి నా అధీనంలో ఉంది. మాయ నా అధీనంలో ఉంది. నా మాయతో నేను నాకు కావలసిన చోట్ల కావలసిన విధంగా అవతరిస్తూ ఉంటాను అని స్పష్టంగా చెప్పాడు పరమాత్మ. దీనివలన మనం తెలుసుకోవాల్సింది మన పుట్టుక చావు మన చేతుల్లో లేవు అని. పరమాత్మకు మన మాదిరి పుట్టుక చావు లేదు. వయసుతో వచ్చే మార్పులు లేవు. ఆయన ఇష్టం వచ్చినట్లు పుడతాడు. వచ్చిన పని అయిపోగానే వెళ్ళిపోతాడు. మనకి ఆ స్వతంత్రత లేదు. మన చావు పుట్టుకలు మన ప్రారబ్ధాన్ని బట్టి వస్తున్నాయి. ఇదే ఆయనకు మనకు ఉన్న తేడా, నర నారాయణులకు ఉన్న తేడా. కాబట్టి కృష్ణుడు వసుదేవుని కుమారుడు. నందుని ఇంట్లో పెరిగాడు. గోపికలతో రాసలీలలు చేశాడు. 8 మందిని పెళ్లి చేసుకున్నాడు అని మాత్రమే మనం తెలుసుకుంటాం. కానీ కృష్ణుడు జగద్గురువు. వేదములు, ఉపనిషత్తులు, యోగ విద్య సారమంతా భగవద్గీతగా మనకు బోధించాడు అని గుర్తుపెట్టుకోవాలి. కానీ ఆయన చేసిన మహిమలు లీలలు కాదు. ఇక్కడ మరొక విషయం గురించి చెప్పారు. ప్రకృతిం స్వాం అధిష్టాయ అంటే ప్రకృతి అంటే మాయ నా అధీనంలో ఉంది. సాధారణంగా దొంగ పోలీసు అధీనంలో ఉంటాడు. అందుకని పోలీసులు దొంగకు ఇటు అటు ఉండి పట్టుకుని తీసుకెళ్తారు. అదే ఒక ముఖ్యమంత్రి చుట్టూ పోలీసులు ఉంటారు. అంటే ఆయన గొప్ప దొంగ అని కాదు. ఆ పోలీసులు అందరూ కూడా ముఖ్యమంత్రి అధీనంలో ఉంటారు. అలాగే మనం అందరం మాయ అధీనంలో ఉన్నాం. కానీ మాయ పరమాత్మ అధీనంలో ఉంది. అంతే తేడా. కాబట్టి మనం మాయ అధీనంలో ఉండి పుడుతూ చస్తూ ఉంటాం. కానీ పరమాత్మ మాయను తన అధీనంలో ఉంచుకుని తన ఇష్టం వచ్చిన చోట ఇష్టమైన రూపంలో అవతరిస్తూ ఉంటాడు. మరి ఈ పరమాత్మకు వేరే పని లేదా? ఎందుకు అవతరిస్తున్నాడు, ఎందుకు వెళ్ళిపోతున్నాడు అని మనకి సందేహం రావచ్చు. దానికి సమాధానమే ఇప్పుడు చెప్పబోతున్నాడు. ఎప్పుడెప్పుడు ధర్మమునకు హాని కలుగుతుందో, ఎప్పుడెప్పుడు అధర్మము తల ఎగరేస్తుందో అప్పుడప్పుడు నన్ను నేనే సృష్టించుకుంటాను. ఇది
పరమాత్మ భూలోకమునకు రావడానికి కారణం. సాధారణ ధర్మం, అందరూ ఆచరించవలసిన ధర్మం ఏంటంటే, ఇతరులు తన పట్ల ఏ పని చేస్తే తనకు కానీ తన శరీరానికి కానీ బాధ, హాని కలుగుతుందో ఆ పని తాను ఇతరుల పట్ల చేయకుండా ఉండడం. దీనినే సాధారణ ధర్మం అంటారు. ఆధ్యాత్మికంగా చెప్పుకోవాలంటే ఎవరి పనులు వాళ్ళు చేయడం, చేయాల్సిన పనులు చేయడం, చేయకూడని పనులు చేయకపోవడం, చేసే పనులు నిష్కామంగా, కర్తృత్వ భావన లేకుండా, స్వార్థబుద్ధితో కాకుండా సమాజ శ్రేయస్సును దృష్టిలో పెట్టుకుని చేయడం. ధర్మం అంటే సాక్షాత్తు పరమాత్మ స్వరూపం. ఇంకా అధర్మం అంటే చేయవలసిన పనులు చేయకపోగా చేయకూడని పనులు చేయటం, ఇతరులకు హాని చేయటం, తన చేతల వలన సమాజానికి హాని కలిగించటం, పరమాత్మను మర్చిపోవడం. మానవుని ధర్మం ఏంటంటే తాను ఎవరో తాను తెలుసుకోవడం, అందరిలో పరమాత్మ ఆత్మస్వరూపుడుగా ఉన్నాడని భావించడం. ఒక మాటలో చెప్పాలంటే మానవుడు మానవుడిగా మానవత్వంతో జీవించడం. కానీ మానవుడు ఆ పని చేయకపోగా మానవత్వం మరిచిపోయి చేయకూడని పనులు అంటే ఇతరులను హింసించడం, ధనం కోసం చేయరాని పనులు చేయడం, ఇతరుల శరీరము మనస్సు కష్టపెట్టడం, హింసకు ప్రతిహింస చేయడం చేస్తున్నాడు. ఇదే అధర్మం. ఇటువంటి అధర్మం పెచ్చరిల్లిపోతుంటే ధర్మానికి హాని కలుగుతుంది, పరమాత్మను నమ్ముకున్న సాధుజనులకు నష్టం కలుగుతుంది. కాబట్టి అధర్మాన్ని అణచడానికి పరమాత్మ తనకు తానే సృష్టించుకుంటాడు. ద్వాపరంలో పరమాత్మ కృష్ణుడిగా అవతరించాడు అని మనకు తెలుసు. మరి కలియుగంలో ఎందుకు అవతరించడం లేదు అని కొంతమంది ప్రశ్న. ద్వాపరంలో కృష్ణుడు అవతార పురుషుడు అని ఎంతమందికి తెలుసు అని ఎప్పుడైనా ఆలోచించారా? చాలామందికి తెలీదు. అది కూడా కృష్ణుడు ద్వాపర యుగాంతంలో అవతరించాడు. ఈ కలియుగంలో ఎప్పుడెప్పుడు ధర్మానికి హాని కలుగుతూ ఉందో అప్పుడప్పుడు పరమాత్మ అవతరిస్తూనే ఉన్నాడు. నాస్తికత్వం పెచ్చరిల్లినప్పుడు, ప్రజలకు పరమాత్మ మీద నమ్మకం సన్నగిల్లినప్పుడు శంకరాచార్యులుగా ఉద్భవించి అద్వైతాన్ని స్థాపించారు. ఈ రోజుల్లో కూడా ఒక ప్రభుత్వం అవినీతిమయం అయితే ఆ ప్రభుత్వాన్ని ఎన్నికల రూపంలో తొలగించి మరొక కొత్త ప్రభుత్వాన్ని స్థాపించడం, ప్రజలందరూ కలిసి పరమాత్మ అవతారం ఎత్తడమే అని అనుకుంటే ఇటువంటి సందేహాలు రావు. ఒక ప్రభుత్వాధినేత తన మాటకు ఎదురు లేదని వెర్రవీగి ప్రజాక్షేమం మరిచిపోతే, అవినీతి పరుడైతే అతడి పాపం పండేదాకా వేచి ఉండి అతడిని పదవి నుండి దించడమో లేక తన దగ్గరకు రప్పించుకోవడమో పరమాత్మ చేస్తూనే ఉన్నాడు. ఇది మనం చూస్తూనే ఉన్నాం. కాకపోతే కారణాలు అనేకం. వివరాల్లోకి వెళ్ళకపోవడమే మంచిది. ఇక్కడ ఒక విషయం మనం గమనించాలి. తదాత్మానం సృజామ్యహం అంటే ఎటువంటి ఆకారం లేని పరమాత్మ ఒక ఆకారం ధరిస్తాడు. అది అప్పటికప్పుడు ధరించడం కావచ్చు, లేక మన మాదిరే తల్లి గర్భం నుండి కావచ్చు, లేక ఒక శిలా విగ్రహ రూపం కావచ్చు. హిరణ్యకశిపుడి నుండి లోకాన్ని విముక్తి కలిగించడానికి అప్పటికప్పుడు నరసింహావతారం దాల్చాడు. ఆ పని కాగానే ఆ అవతారాన్ని ఉపసంహరించాడు. రాముడిగా, కృష్ణుడిగా మాతృగర్భవాసాన జన్మించి ఎన్నో సంవత్సరాలు భూమి మీద నడయాడాడు. రాముడిగా, కృష్ణుడిగా నేటికి అందరి చేత పూజింపబడుతున్నాడు. ఏడుకొండల మీద శ్రీ వెంకటేశ్వరుడిగా ఒక విగ్రహ రూపంలో అవతరించి కలియుగాంతం వరకు నిలిచి ఉండి ప్రజలలో భక్తిభావాన్ని పెంపొందింపచేస్తున్నాడు. ఇవన్నీ పరమాత్మ తనకు తానుగా సృష్టించుకున్న అవతారాలే. ఎప్పుడు ఎలా ఏ రూపంలో ఎక్కడ అవతరించాలో ఆ పరమాత్మ ఇష్టం. ఎప్పుడెప్పుడు ధర్మానికి హాని కలుగుతుందో, అధర్మం తలెత్తుతుందో అప్పుడప్పుడు నన్ను నేను సృష్టించుకుంటాను అని చెప్పిన పరమాత్మ ఎప్పుడెప్పుడు ఏ యుగంలో తనను తాను సృష్టించుకుంటాడు, ఏ ఏ పనులు చేస్తాడు అనే విషయాన్ని ఇకపైన చెప్పబోతున్నాడు. సాధువులను అంటే మంచివారిని రక్షించడం, దుష్కృతులను అంటే దుర్మార్గులను నాశనం చేయడం, తద్వారా ధర్మమును స్థాపించడం, దీని కొరకు పరమాత్మ యుగయుగములోనూ సంభవిస్తుంటాడు అంటే అవతరిస్తుంటాడు. సాధుజనులను, సన్మార్గులను, మంచివారిని, ధర్మాత్ములను పరమాత్మ ఎల్లప్పుడూ రక్షిస్తూ ఉంటాడు. దుర్మార్గులను, హింస చేసేవారిని, మంచివారిని హింసించేవారిని, పాపాలు చేసేవారిని, అకృత్యాలు చేసేవారిని పరమాత్మ నాశనం చేస్తుంటాడు. దీనివలన ధర్మం రక్షింపబడుతుంది. ఈ పని చేయడానికి పరమాత్మ ప్రతి యుగంలో అవతరిస్తూ ఉంటాడు. పరమాత్మ అవతరించడానికి 3 కారణాలు చెప్పారు. మొదటిది సన్మార్గులకు హాని కలుగుతున్నప్పుడు వారిని రక్షించడానికి, రెండవది దుర్మార్గులు పేట్రేగిపోతున్నప్పుడు వారిని శిక్షించడానికి, మూడవది అడుగంటిపోతున్న ధర్మమును తిరిగి పునరుద్ధరించడానికి పరమాత్మ ఎప్పుడు అవసరమైతే అప్పుడు అవతరిస్తాడు.
పరమాత్మ జ్ఞాన స్వరూపుడు అని మనం నేర్చుకున్నాం. జ్ఞానమే పరమాత్మ. మానవునిలో ప్రతి క్షణం మంచి చెడు, సన్మార్గం, దుర్మార్గం వీటి మధ్య ఘర్షణ జరుగుతూ ఉంటుంది. మనస్సు ఇంద్రియములు ఒకటవుతాయి. అప్పుడు మానవునిలో ఉన్న విచక్షణ, జ్ఞానం, వివేకం బుద్ధి రూపంలో అవతరించి దుర్మార్గమును పరిహరించి మానవుని సన్మార్గంలో నడిపిస్తుంది. ఒక్కొక్కసారి బుద్ధి కూడా ఈ విషయంలో విఫలమవుతుంది. ఎలాగంటే అవతారమూర్తి అయిన కృష్ణుడు స్వయంగా కురుసభకు వెళ్ళి సుయోధనునికి నయానా భయానా ఎన్ని చెప్పినా వినలేదు. మనస్సు ఇంద్రియాలు చెప్పినట్టు విన్నాడు, బుద్ధిని ఉపయోగించలేదు. బుద్ధి కర్మానుసారిణి అని బుద్ధి కూడా మనసును, ఇంద్రియాలను అనుసరించింది. తుదకు శ్రీకృష్ణుని బంధించడానికి కూడా సిద్ధపడ్డాడు. తద్వారా సర్వనాశనం అయ్యాడు. అలాగే ధర్మరాజు కూడా మనసు, ఇంద్రియములు చెప్పినట్లు జోదం ఆడాడు. బుద్ధిని, ఆలోచనా శక్తిని, విచక్షణ బుద్ధిని ఉపయోగించలేదు. రాజసూయ యాగంలో తమ్ములు నలుదిక్కులకు వెళ్ళి సంపాదించిన ధన, కనక, వస్తు, వాహనముల మీద, రాజ్యముల మీద తనకు ఏ అధికారము లేకపోయినా అధర్మంగా, అక్రమంగా జోదంలో పణంగా పెట్టాడు. అన్నదమ్ములు అందరికీ ధర్మపత్ని అయిన ద్రౌపదిని తన ఒక్కడి భార్యగానే భావించి పందెంలో వడ్డాడు. కనీసం పందెం పెట్టేటప్పుడు తన తమ్ములతో కానీ భార్యతో కానీ సంప్రదించలేదు. వరుసగా పందెములు ఓడిపోతున్నప్పుడు ఇదెందుకు, ఎలా జరుగుతుంది అని ఆలోచించలేదు. ఆట మానేద్దాము అనే ఆలోచనే రాలేదు. అహంకారము, ఉక్రోషము, ఉద్వేగంలో మునిగిపోయాడు. తన బుద్ధిని సంప్రదించలేదు. కేవలం శరీరం, మనసు చెప్పినట్లు ఆడాడు. ఫలితంగా వనవాసం, అజ్ఞాతవాసం వీటిని అనుభవించాడు. ఎవరిలోనైనా అధర్మం తలెత్తితే ముందు పరమాత్మ బుద్ధి రూపంలో ఆ అధర్మాన్ని నివారించడానికి, ధర్మాన్ని నిలబెట్టడానికి ప్రయత్నం చేస్తాడు. మాట వినకపోతే అధర్మాన్ని నిర్మూలిస్తాడు. దీనికి 2 పద్ధతులున్నాయి. మొదటిది దుర్మార్గులను సన్మార్గులుగా మార్చటం. దీన్నే ఈ రోజుల్లో రిఫార్మేటరీ సిస్టమ్ అని అంటారు. ధర్మరాజులో అధర్మం తాత్కాలికంగా పడుసూపింది. అందుకని ఆ అధర్మాన్ని రూపుమాపడానికి అతనికి 12 ఏళ్ల వనవాసం విధించి ఋషుల సాంగత్యంలో ధర్మాచరణకు అవకాశం కల్పించాడు పరమాత్మ. 2వ మార్గం ఎన్నటికీ సన్మార్గంలో రాలేని వాడిని నిర్మూలించడం. సుయోధనునిలోని అధర్మం అతని నరాలలో జీర్ణించుకుపోయి ఉంది. వాడు ఎన్నటికీ మారలేడు. అందుకని అతడు ఆచరించిన అధర్మం అతని రాజ్య భ్రష్టత్వానికి, మరణానికి దారితీసింది. సుయోధనుడు గుడ్డిగా నమ్మిన అతని మేనమామ శకుని రూపంలో సుయోధనుడి రాజ్యపాలనకు, జీవితకాలానికి 13 ఏళ్లకే చర్మగీతం పాడించాడు. కాబట్టి సమాజంలో కానీ, శరీరంలో కానీ ధర్మానికి హాని కలిగి అధర్మం పెచ్చరిల్లితే ఆ అధర్మాన్ని నిర్మూలించడానికి పరమాత్మ ఏదో ఒక రూపంలో తనను తాను సృష్టించుకుని ధర్మాన్ని స్థాపిస్తాడు. ఇది ఒక యుగంలో కాదు, ప్రతి యుగంలో జరుగుతూ ఉంటుంది. ఇది మనం లౌకికంగా చెప్పుకోవాలంటే మనకు రాజ్యాంగం ఉంది. అందులో ప్రజల శ్రేయస్సును దృష్టిలో ఉంచుకుని 3-4 అధికరణాలు ఉన్నాయి. అవి సాధుజనుల యొక్క, ధర్మాత్ముల యొక్క రక్షణ కొరకు నిర్దేశింపబడ్డాయి. అలాగే పీనల్ ఆర్టికల్స్ ఉన్నాయి. అవి దుర్మార్గులను శిక్షించడానికి నిర్దేశింపబడ్డాయి. అంటే పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం కొరకు ప్రతి దేశానికి ఒక రాజ్యాంగం ఉంది. దానిని అమలు చేయడానికి ప్రభుత్వం ఉంది. రాజ్యాంగాన్ని అమలు చేయాల్సిన ఆ ప్రభుత్వం అవినీతిమయమైతే, ప్రజలకు నష్టం, హాని కలిగిస్తుంటే మరలా ధర్మాన్ని స్థాపించడానికి, ప్రజలను రక్షించడానికి యుగే అంటే 5 ఏళ్లకొకసారి ఎన్నికల రూపంలో, ప్రజాశక్తి రూపంలో పరమాత్మ అవతరించి పరిస్థితులను చక్కదిద్దుతాడు. కాబట్టి పరమాత్మ ఏ రూపంలో, ఎలా, ఎప్పుడు, ఎక్కడ అవతరిస్తాడో చెప్పలేం. అది ఆయన ఇష్టం. ఎవరైతే నా గురించి, నా పూర్వజన్మల గురించి, ఆయా జన్మలలో నేను చేసిన కర్మల గురించి సంపూర్ణంగా తెలుసుకోగలుగుతున్నారో అటువంటి వాడు ఈ జనన మరణ చక్రం నుండి విడివడి నన్నే పొందుతున్నాడు. కృష్ణుడు పరమాత్మ అవతారము అని తెలుసుకున్నాం. కృష్ణుడి గురించి, ఆయన పూర్వ అవతారాల గురించి తెలుసుకోవడం అంటే పరమాత్మ గురించి తెలుసుకోవడమే. ఒకసారి పరమాత్మ తత్వం తెలుసుకుంటే అతడికి పరమాత్మ గుణాలు సంక్రమిస్తాయి. అతడు పరమాత్మలో లీనమవుతాడు. పరమాత్మను గురించి తెలుసుకోవడానికి తగిన మార్గం సాధన చేస్తే లభ్యం కానిది ఏదీ లేదు. కేవలం శాస్త్రములు చదవడం వలన ప్రయోజనం లేదు. అందులో చెప్పబడిన విషయాలను సాధన చేయాలి.
కేవలం జ్ఞానం సంపాదించడం వలన లాభం లేదు. విజ్ఞానం అంటే ఆచరణ ముఖ్యం. కాబట్టి ఆత్మజ్ఞానం కానీ పరమాత్మను గురించి తెలుసుకోవడం కానీ చెయ్యాలంటే సాధన, ధ్యానం ముఖ్యం. చాలామంది మాకు దేవుడు కనిపించాడు, మేము దేవునితో మాట్లాడుతున్నాము అని అంటుంటారు. అది నిజం కాదు. ఎందుకంటే దేవుడి గురించి, ఆయన తత్వం గురించి తెలుసుకోగలం, అంతేకాని చూడడం, మాట్లాడడం సాధ్యం కాదు. ఎందుకంటే దేవుడు ఒక రూపం కాదు, శరీరం కాదు. కేవలం అవయవాలు ఉంటేనే చూడడం, మాట్లాడడం జరుగుతుంది. కాబట్టి భగవంతుణ్ణి చూశాను, మాట్లాడాను అనడం నిజం కాదు. భగవంతుడు ఆత్మస్వరూపుడుగా ప్రతివాడిలో ఉన్నాడు. భగవంతుణ్ణి చూడాలంటే ఆత్మజ్ఞానం కలగాలి. మనస్సును ఆత్మలో స్థిరంగా ఉంచాలి. అప్పుడే ఆత్మదర్శనం అవుతుంది. అదే పరమాత్మ దర్శనం. ఇక్కడ దివ్యమైన నా జన్మను గురించి ఎవరు తెలుసుకున్నారో అని ఉంది. జన్మే లేని వాడి జన్మను గురించి తెలుసుకోవడం ఏంటి అనే ప్రశ్న వస్తుంది. పరమాత్మకు జన్మనేదే లేదు. తాను అనుకుంటే తన ఇష్ట ప్రకారం అవతరిస్తాడు, ధర్మ సంస్థాపన చేస్తాడు అని తెలుసుకుంటే పరమాత్మ జన్మ రహస్యం తెలిసినట్లే అని అర్థం. బయట ఉంటే పరమాత్మ, శరీరంలో ఉంటే ఆత్మ. ఆత్మకు ప్రాపంచిక విషయాల ప్రభావం వలన వాసనలు అంటుకుంటే ఆత్మ జీవాత్మగా పరిణామం చెందుతుంది. దాని వలన జనన మరణాలు కలుగుతాయి. వాసనలు అన్నీ సమూలంగా అంతరిస్తే, అంటే వాసనల నుండి మోక్షం కలిగితే జీవాత్మ తన స్వస్వరూపమైన ఆత్మగా పరిణామం చెంది పరమాత్మలో లీనమవుతుంది. సూక్ష్మంగా ఇది ఆత్మతత్వం. ఈ తత్వం తెలుసుకున్నవాడికి పరమాత్మలో లీనం కావడం తేలిక. అలా కాకుండా పరమాత్మ తనకంటే వేరుగా ఎక్కడో ఉన్నాడు అని, పరమాత్మ నాతో మాట్లాడుతాడని అనుకుంటూ ఉంటే, ఉన్నావా నీవున్నావా అంటూ పాటలు పాడుతుంటే అతను అజ్ఞానంలో పడి కొట్టుకుంటున్నాడు అని అర్థం. అంటే తాను వేరు, పరమాత్మ వేరు అనే అజ్ఞానంలో ఉన్నాడు. అహం బ్రహ్మాస్మి అనే సూత్రం అర్థం చేసుకోలేదని అర్థం. అందుకనే నా గురించి, నా జన్మల గురించి, అంటే నాకు జన్మంటూ లేదు, అంతా లీల అని తెలుసుకోవడం గురించి, నా కర్మల గురించి అసలైన తత్వం ఎవరు తెలుసుకుంటారో వారు నన్నే పొందుతున్నారు. అంటే వాడి ఆత్మ నాలో ఐక్యమవుతుంది అని స్పష్టంగా చెప్పాడు కృష్ణుడు. ఇక్కడ తత్వం తెలుసుకోవడం అంటే ఆత్మస్వరూపం గురించి అసలు విషయం తెలుసుకోవడం. సముద్రం, అలలు అనేవి మనకు కనిపించే అవతారాలు. అసలు ఉన్నది నీరు అని తెలుసుకోవడం అంటే పరమాత్మ ఒక్కడే, అతడు నిరాకారుడు, మనకు కనిపించే అవతారాలు అన్నీ ఆయన లీలలు అని తెలుసుకోవడం. మరి అలా తెలుసుకోవడానికి ఏం చేయాలో ఇప్పుడు చెప్పబోతున్నాడు. ఎవరైతే రాగము, భయము, కోపము విడిచిపెడతారో, ఎవరైతే తన చిత్తమును నాయందు లగ్నం చేస్తారో, నన్ను ఆశ్రయిస్తారో అటువంటి వారు జ్ఞానము అనే తపస్సు చేత పవిత్రులవుతారు. తుదకు నన్నే పొందుతారు. జ్ఞానము అనేది ఒక తపస్సు. జ్ఞానము ఆర్జించడం ఒక తపస్సులాగా చేయాలి. శరీరానికి మురికి అంటుకుంటే నీటితో శుభ్రం చేస్తాం. అలాగే మనసుకు మురికి అంటుకుంటే దానిని జ్ఞానము అనే తపస్సు చేసి శుభ్రం చేసుకోవాలి. అప్పుడు మనస్సు, శరీరము పవిత్రం అవుతాయి. మరి ఈ జ్ఞానము అనే తపస్సు చేయడానికి ముందు ఏం చేయాలి అంటే మమకారము, కోర్కెలు, భయము, కోపము విడిచిపెట్టాలి. ఇది మొదటి లక్షణం. ఇవి ఉంటే మనసు నిర్మలంగా ఉండదు, చంచలంగా ఉంటుంది. అందుకని ముందు వీటిని వదలాలి. తర్వాత మనస్సును ఆత్మయందు స్థిరంగా ఉంచాలి. పరమాత్మనే ఆశ్రయించాలి. ఈ 3 లక్షణాలు ఉంటే జ్ఞానం అనే తపస్సు సిద్ధిస్తుంది. ఇది కేవలం కృష్ణుని మాటలు కాదు. ఇంతకు ముందు ఎంతోమంది ఈ జ్ఞాన తపస్సును ఆచరించి పరమాత్మలో లీనమయ్యారు అని చెప్తున్నాడు పరమాత్మ. మన్మయ మాం ఉపాశ్రితాః అనే పదాలు వాడారు. మన్మయ అంటే నీ మనసు నాయందు లగ్నం చెయ్యి. మాం ఉపాశ్రితాః అంటే నన్నే ఆశ్రయించు. ఈ 2 పనులు చేయాలంటే ముందు రాగము, భయము, కోపము వదిలిపెట్టాలి. అవి వదిలిపెడితేనే కానీ మనస్సు పరిశుద్ధం కాదు. మనస్సు పరిశుద్ధం కావాలంటే బయట ఉన్న కోరికలను, ఇష్టాయిష్టాలను, భయాన్ని, కోపాన్ని వదిలి పరమాత్మను ఆశ్రయించాలి. అప్పుడు మనస్సు నిర్మలమయ్యి పరమాత్మ యందు లగ్నమవుతుంది. ఇదంతా జరగాలంటే జ్ఞానం కావాలి.
పరమాత్మను గురించి, పరమాత్మ తత్వం గురించి తెలుసుకోవాలి. దానికి శాస్త్రములు అధ్యయనం చేయాలి. గురువుల వద్ద ఉపదేశం పొందాలి. గురుముఖత శాస్త్రములను అధ్యయనం చేసి అవగాహన చేసుకోవాలి. ఈ జ్ఞానమును ఒక తపస్సులాగా ఆర్జించాలి. అంతేకాని ఏదో ఆషామాషిగా నేర్చుకోవడం కాదు. శాస్త్రములను ఏకాగ్రతతో, శ్రద్ధతో చదవాలి, అర్థం చేసుకోవాలి, ఆచరణలో పెట్టాలి. ఈ విధంగా జ్ఞాన తపస్సును చేసిన వారు తమ మనస్సును పరమాత్మయందు నిలపగలరు. ఇదంతా కష్టం, ఎవరి వల్ల కాదు అని అనుకోవడానికి వీల్లేదు. ఎందుకంటే అటువంటి వారు పూర్వం చాలామంది ఉన్నారు. వారంతా ముందు చెప్పినట్టుగా ఆచరించి నన్ను చేరుకున్నారు, నాలో ఐక్యం అయ్యారు అని పరమాత్మ బోధించాడు. దీనిని మనం ఇంకొంచెం వివరంగా తెలుసుకుందాం. అసలు పరమాత్మను గురించి తెలుసుకోవడం ఎలా అని ప్రశ్న వేసుకుంటే దానికి 2 మార్గాలు గోచరిస్తాయి. ఒకటి సగుణోపాసన, రెండవది నిర్గుణోపాసన. కొంతమంది మొదటిది ఆచరించి తర్వాత రెండవ దానికి వెళ్తారు. అంటే సగుణోపాసనతో మొదలుపెట్టి క్రమక్రమంగా నిర్గుణోపాసన వైపుకు మళ్ళుతారు. మరి ఇంకొంతమంది నేరుగా రెండవ దానికి వెళ్తారు. సగుణోపాసన చేసిన వారు నేను ఈశ్వరుని గురించి తెలుసుకున్నాను అని ఎవరైనా అంటే వారు ఈశ్వరుని గురించి కొంచెమే తెలుసుకున్నారని, పూర్తిగా తెలుసుకోలేదని అర్థం. సగుణోపాసన అంటే ఏకరూపంగా పరమాత్మను అర్చించడం. రాముడు, కృష్ణుడు, లక్ష్మీదేవి, దుర్గా, పార్వతి, శివలింగం, వినాయకుడు, కుమారస్వామి మొదలైన దేవతామూర్తులను అర్చనమూర్తిగా ఇంట్లో పెట్టుకొని వారికి ఆవాహన, అర్చన మొదలైన షోడశ ఉపచారాలను చేస్తూ పూజించడం. పరమాత్మను ఒక రూపంలో పూజించడం, ఆయనే సర్వస్వం అనుకుని పూజించడం. ఈ అర్చనామూర్తులను పూజించడం పరమాత్మ సాక్షాత్కారానికి ఒక మెట్టు మాత్రమే, కానీ ఇదే ముఖ్యం కాదు. కానీ ఈ రోజుల్లో చాలామంది ఇక్కడే ఆగిపోతున్నారు. అర్చనామూర్తులకు చేసే అలంకారాల మీద, ఉత్సవాల మీద, ఆ విగ్రహాల విశిష్టత మీద, మహిమల మీద దృష్టి పెడుతున్నారు. వాటి వెనక ఉన్న పరమాత్మ తత్వం గురించి తెలుసుకోవడానికి ప్రయత్నం చేయట్లేదు. దీని గురించి శాస్త్రములు స్పష్టంగానే చెప్తున్నాయి. కానీ మన తాత్కాలిక ప్రయోజనాలకు, మన కోరికలు తీరడం కోసం ఇదే ముఖ్యం అనుకొని ఇక్కడే ఆగిపోతున్నాం. శాస్త్రము ముందు సగుణోపాసనతో మొదలుపెట్టి తర్వాత నిర్గుణోపాసన వైపు వెళ్ళమని చెప్తుంటే మనం సగుణోపాసనతోనే ఆగిపోతున్నాం. ఇదంతా శాస్త్రములను సరిగా అవగాహన చేసుకోకపోవడం వలన కలిగే అపోహ తప్ప వేరే కాదు. సగుణోపాసనలోనే తర్వాతి ఘట్టం. మనం ఇంట్లో మన పూజా గృహంలో ఉన్న చిన్ని విగ్రహం అర్చనామూర్తి ఎవరో కాదు, అంతటా నిండి ఉన్న పరమాత్మ స్వరూపం అని తెలుసుకోవాలి. ఆ పరమాత్మ ఒక్కడే, వేరువేరు రూపాలు కాదు. మన సౌకర్యాన్ని బట్టి మనం వేరే వేరే రూపాలతో అర్చనామూర్తులుగా పూజిస్తున్నాం అనే జ్ఞానం రావాలి. ఇందుగలడు అందులేడని సందేహం వలదు, చక్రి సర్వోపగతుండు అనే భావన రావాలి. ఈ భావన రావడానికి తొలిమెట్టు సగుణోపాసన. పరమాత్మ ఒకడున్నాడు అనే భావన మనలో కలగడానికి ముందు సగుణోపాసన ప్రతి వాడికి అవసరమే. మానవుడు కూడా 7 ఏళ్ల వయసు నుండి 5 ఏళ్ల దాకా తల్లి వేలు పట్టుకుని నడుస్తూ ఉంటాడు, వేలు వదిలిపెట్టడు. ఎందుకంటే అది ఆ వయసులో అవసరం. కానీ 25 ఏళ్ళు వచ్చిన తర్వాత కూడా తల్లి వేలు పట్టుకుని నడవాలి అనుకోడు. ఎందుకంటే ఒక వయసు దాకా తల్లి రక్షణ అవసరం, తర్వాత స్వతంత్రంగా ఎక్కడికైనా వెళ్ళగలడు. అలాగే పరమాత్మ ఉన్నాడు అని తెలుసుకోవడానికి సగుణోపాసన అవసరం. కానీ అదే పరమార్థం కాదు. జీవితాంతం సగుణోపాసన చేస్తుంటే మనకు వయసు వచ్చినా మనలో చిన్నపిల్లవాడి మనస్తత్వము, మరొకరి మీద ఆధారపడే తత్వము పోనట్లే కదా. కాబట్టి ప్రతివాడు ఈ స్థితి నుండి బయటపడి విశ్వ చైతన్య స్వరూపుడు, సర్వశక్తిమంతుడు, సర్వవ్యాపి, అవ్యయుడు, నిరాకారుడు, నిర్గుణుడు అయిన పరమాత్మను దర్శించడానికి ప్రయత్నం చేయాలి. అప్పుడు ఆత్మతత్వం తెలుసుకుంటాడు. తనకు పరమాత్మకు భేదం లేదు అని తెలుసుకుంటాడు. తానే పరమాత్మ అనే స్థితికి వస్తాడు. ముందు తనలో ఉన్న గుణములను అన్నీ పోగొట్టుకుని నిర్గుణుడు, నిరాకారుడు అయిన పరమాత్మలో ఐక్యం కావడం. అదే సగుణోపాసన నుండి నిర్గుణోపాసన వైపు మళ్ళడం. ఇదే శాస్త్రం మనకు బోధించింది. కానీ మనం శాస్త్రాలను సరిగా అర్థం చేసుకోకుండా మనకు తెలిసిందే వేదం అనుకుంటూ ఉన్నాం. నిర్గుణము అంటే ఏ గుణము లేకపోవడం. ఏదో ఒక గుణము అంటే అది పరమాత్మతత్వం కాదు. భూమికి శబ్ద, స్పర్శ, రూప, రసగంధములు అనే 5 గుణాలున్నాయి.
భూమి గుణము గంధము అంటే మట్టి వాసన, దానిపైన ఉన్నది జలము, దానికి వాసన లేదు అంటే ఒక గుణం లేదు. దానిపైన ఉన్నది అగ్ని, దానికి వాసన రుచి రెండూ లేవు అంటే రెండు గుణాలు లేవు. దానిపైన ఉన్నది వాయువు, దానికి వాసన రుచి రూపము లేవు. దానిపైన ఉన్నది ఆకాశం, దానికి వాసన రుచి రూపము స్పర్శ లేవు. ఆకాశం పైన ఉన్నది పరమాత్మ, ఆకాశానికి ఉన్న శబ్దగుణం కూడా పరమాత్మకు లేదు. కాబట్టి పరమాత్మ నిర్గుణుడు, ఏ గుణము లేనివాడు. అందుకని సగుణోపాసన ముందు ఆచరించి నిష్కామ కర్మలను చేస్తూ కర్మఫలములను భగవంతుడికి అర్పిస్తూ క్రమక్రమంగా నిర్గుణోపాసన వైపు మళ్ళాలి. అదే ప్రతి మానవుడి కర్తవ్యం. దీనికి భగవానుడు ఒక చక్కటి మార్గాన్ని ఉపదేశించాడు. దానినే మన్మయ అని అన్నారు. అంటే ఎల్లప్పుడూ పరమాత్మనే ధ్యానించాలి. దైనందిన కార్యక్రమాలు ఏం చేస్తున్నా పరమాత్మను ప్రధానంగా మనసులో నిలుపుకోవాలి. సాధారణంగా మానవులకు ఏ పని చేస్తున్నా పరమాత్మ తప్ప అందరూ గుర్తుకొస్తారు. మానవులకు కోరికలు కోరుకునేటప్పుడు మాత్రమే పరమాత్మ గుర్తుకొస్తాడు. మిగిలిన సమయాలలో భార్య, సంతానం, బంధువులు, మిత్రులు, పక్కింటి వాళ్ళు, తీరని కోరికలు గుర్తుకొస్తాయి. కానీ భగవంతుడు మాత్రం గుర్తుకురాడు. కాబట్టి ప్రతి మానవుడికి ఏ పని చేస్తున్నా, ఉద్యోగం చేస్తున్నా, వ్యాపారం చేస్తున్నా, ఏం చేసినా ప్రధానంగా మనసులో ఈశ్వర ధ్యానం ఉంటే చాలు. దీనికి చిన్న ఉదాహరణ చెప్పుకోవచ్చు. ఒక తల్లి పసిబిడ్డను ఉయ్యాల్లో పడుకోబెట్టి నిద్రపుచ్చి ఎక్కడో పని చేసుకుంటూ ఉంటుంది. ఆమె ఏ పని చేస్తున్నా మనసు మాత్రం ప్రధానంగా బిడ్డ మీదనే ఉంటుంది. చిన్న సవ్వడైనా, చిన్న ఏడుపు లాంటిది వినిపించినా, ఏ పని చేస్తున్నా సరే ఆ పని వదిలిపెట్టేసి పరుగు పరుగున ఉయ్యాల దగ్గరకు వెళ్తుంది. మనం కూడా ఏ పని చేస్తున్నా మన మనసు ప్రధానంగా పరమాత్మ యందు లగ్నం చేయాలి. ఎన్ని పనులు చేస్తున్నా ఇదంతా ఆ పరమేశ్వరుని కొరకు చేస్తున్నాను అనే బుద్ధితో చేయాలి. మంచి పనులు చేసేటప్పుడు ఎన్నో అడ్డంకులు వస్తాయి. అప్పుడు నిరుత్సాహపడిపోకూడదు. మరి ఏం చేయాలి అంటే భగవంతుణ్ణి ఆశ్రయించాలి. మాం ఉపాశ్రితాహ అంటే దేవా నీవే నాకు ఆధారం, నీవే ఈ అడ్డంకులు తొలగించి నన్ను కాపాడాలి అని పరమాత్మను ఆశ్రయించాలి. ఎలాగా అంటే దేవతలు దానవులు కలిసి మందర పర్వతంతో క్షీరసాగర మదనం చేస్తుంటే ఆ మందర పర్వతం మునిగిపోతుంది. అప్పుడు వారు పరమాత్మను ఆశ్రయించారు. పరమాత్మ కూర్మంగా ఆ మందర పర్వతం క్రింద ఉండి దానిని మునిగిపోకుండా ఆపాడు. అలాగే మనం కూడా పరమాత్మను ఆశ్రయిస్తే మన ప్రమేయం లేకుండానే అన్ని అడ్డంకులు తొలగిపోతాయి. ఒకవేళ అడ్డంకులు ఉన్నా వాటి గురించి మర్చిపోతాం. పరమాత్మ నాకు అండగా ఉన్నాడు, నాకేం తక్కువ అంటూ రెట్టించిన ఉత్సాహంతో పనిచేస్తాం. తక్కువేమి మనకు రాముడు చెంతనుండు వరకు అని రామదాసు ఎలుగెత్తి పాడాడు కదా. అప్పుడు మనకు రాగము, భయము, కోపము ఉండవు. రాగము అంటే సంగమము, అటాచ్మెంట్. అది ఇష్టం, ఇది ఇష్టం లేదు అనే భావన. రావాల్సింది రాకపోతే కోపము, వచ్చింది పోతుందేమో అనే భయము, నాకు ఇష్టం వచ్చింది రాలేదే అన్న దిగులు. మనస్సు పరమాత్మయందు లగ్నమైతే ఇవన్నీ ఉండవు. మనస్సు ప్రశాంతంగా, నిర్మలంగా, పరిశుద్ధంగా ఉంటుంది. ఈ పరిశుద్ధమైన మనస్సుకు జ్ఞానం తోడు కావాలి. జ్ఞానం అనేది ఒక తపస్సు. శాస్త్రాలు చదివినందువల్ల, అధ్యయనం చేసినందువల్ల, అర్థం చేసుకున్నందువల్ల జ్ఞానం వస్తుంది. దాన్ని కూడా ఒక తపస్సులాగా అధ్యయనం చేయాలి. అందుకే దానిని జ్ఞాన తపస అంటే జ్ఞాన తపస్సు అని అన్నారు. ఈ ప్రకారంగా మనస్సును పరమాత్మలో లగ్నం చేసి పరమాత్మను ఆశ్రయించి రాగము, భయము, కోపము వదిలిపెట్టి జ్ఞానమును ఒక తపస్సులాగా సంపాదించుకుంటే అటువంటి వాడు పూతా మద్భావమాగతాహ అంటే పునీతుడు, పవిత్రుడు అవుతాడు. అటువంటి వాడు నా స్వరూపాన్ని, నా స్థితిని పొందుతాడు. ఈ ప్రకారంగా పరమాత్మను పొందినవారు చాలామంది ఉన్నారు అని కృష్ణుడు అర్జునుడికి వివరించాడు. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఛానల్లో కొత్త నోటిఫికేషన్స్ కోసం సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ట్యాప్ చేయండి.